కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతోందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ మాచర్ల అంబేద్కర్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దాదాపు ఏడాది కాలంలో 1583 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. అలానే 241 కోట్ల మేరకు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి వైపు పయనిస్తుంటే సైకో జగన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నేతృత్వంలో అమరావతి, పోలవరం నదుల అనుసంధానం, నూతన పరిశ్రమల స్థాపన, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటివి మరెన్నో అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అగాధంలో 10 లక్షల కోట్ల పైగా అప్పుతోటి, అలాగే రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ విధ్వంసం కావటం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోవటం, అనేక పెను సవాళ్ల మధ్య ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాట యోధుడు కాబట్టి 9 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి కనీసం నియోజకవర్గానికి 5,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పాం. సీడాప్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. మీ జీవితంలో ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, ఈ రాష్ట్ర రైతాంగం గురించి కానీ, ఈ రాష్ట్ర యువత గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి కానీ ఎప్పుడన్నా ఒక క్షణం ఆలోచించావా? నవరత్నాలని నవరంధ్రాలు మూసుకొని తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయావు తప్పితే ఈ ప్రజల కష్ట సుఖాల్లో ఏ రోజన్నా తొంగి చూసావా? ఈరోజు ఎక్కడ శవం కనపడితే అక్కడ వచ్చి రాబందుల్లాగా వాలిపోయి శవరాజకీయాలు చేస్తున్న మీ కుసంస్కృతిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు 15,000 ఇస్తామని చెప్పేసి, 2 బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒకళ్ళకి ఇచ్చి 15,000 ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చి ఈ రాష్ట్రంలో తల్లులు విద్యార్థులకి వెన్నుపోటు పొడిచారు. 1 ఎకరాకి వైసీపీ పరిపాలనలో కొత్తగా నీళ్ళు ఇవ్వలేకపోయారు. ఈరోజు నీటి ప్రాజెక్టులని బనకచర్ల, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్నాం. పోలవరం కట్టగలుగుతున్నాం కాబట్టే బనకచర్ల ప్రాజెక్టుకి నీళ్లు లిఫ్ట్ చేసుకొని తద్వారా కింది దిగువ ప్రాంతం రైతులకి ఈ నీళ్ళు ఇచ్చి కృష్ణానది మిగుల జనాల్ని మన వాటాగా మనకు వచ్చే జనాల్ని రాయలసీమకి పంపించి రాయలసీమను కూడా సస్యశ్యామలం చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఒక గొప్ప ఆలోచన. ప్రతిదీ అయిపోతుందా, అయిపోయిందా అని చెప్పి అడగటం కాదు, ప్రతిదీ కూడా ఒక అడుగుతోటే మొదలవుతుంది. నువ్వు కిలోమీటర్ నడవాలంటే ఒక మొదటి అడుగుతోటే మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆలోచన మేము గొప్పగా చేస్తాం, అడుగులు వేస్తాం. అన్నిట్లో మనం విజయం సాధించకపోయినా ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాము. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం, ఆ రోజు దేవతల నడయాడిన నేల అమరావతి అని చెప్పే రాష్ట్రంలో అక్కడ సాక్షాత్తు అమరలింగేశ్వరుడు, బౌద్ధ ఆరామాలు, చారిత్రాత్మకమైన అనేక విషయాలు ఉంటే అక్కడే పక్కనే దుర్గమ్మ కొలువై, కనకదుర్గమ్మ కొలువైన ప్రాంతాన్ని వేశ్యల రాజధానిగా వర్ణిస్తే నీ ఛానల్ మూసుకొని ఎవరీ చేస్తున్నారు? రౌడీలు, గూండాలు, అసాంఘిక శక్తులు ఎవరన్నా పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి పోతాడు. దోపిడీలు, దౌర్జన్యాలు, స్కాములు చేసిన వ్యక్తులు జైళ్లలో పడితే వాళ్ళని పరామర్శించడానికి పోతాడు.
ఇది నీ సంస్కృతి, నీ పార్టీ సంస్కృతి. ఖబర్దార్ వైసీపీ నాయకులారా, మేము చెప్తా ఉన్నాం. ఈ సంవత్సర కాలంగా మేము చాలా సంయమనం పాటించాం. ఇదే విధానాలు మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీ బ్లూ మీడియాని, మీ అమ్ముడు పోయే లుచ్చ జర్నలిజానికి వైసీపీ నాయకులారా, ఒక మాట ఇస్తే మాట కోసం కట్టుబడి ఉంటాడు బ్రహ్మారెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో విద్యా అభివృద్ధిని చేస్తాము, రోడ్లని అభివృద్ధి చేస్తాము, తాగునీరు సాగునీరు కూడా అందిస్తాము, వరికపూడిసెల ప్రాజెక్టుని తీసుకొచ్చి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మెరుగైన వైద్యాన్ని అందిస్తాము. ఈ ప్రాంతంలో మా చేతనైనంత వరకు, మా దృష్టికి వచ్చినంత వరకు అన్నిటినీ కూడా అభివృద్ధి చేసి చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మాచర్ల నియోజకవర్గంలో ఈ అసాంఘిక శక్తులైన మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యాల్ని, దుర్మార్గపు పరిపాలనని అంతం చేసిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.